మనం ఎప్పుడు ప్రసంగం ప్రారంభించే ముందల జై తెలుగుదేశం అని చెప్పిన తర్వాతనే మన ప్రసంగం ప్రారంభించాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ పసుపు జెండా లేకపోతే మనం లేము. ఆ పసుపు జెండా మోసే కార్యకర్తలు లేకపోతే వేదిక మీద ఉన్న మేము కూర్చునే పరిస్థితి ఉండదు. 2019 నుంచి 24 వరకు అనేక ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు. ఆయన ఒక్క క్షణం ఆలోచించకుండా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా మాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలీదు. ఆ ముహూర్త బలం అద్భుతమైన బలం, అద్భుతమైన ముహూర్తం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఓటమి మనకు కొత్త కాదు, ఓడిపోయిన దగ్గరనే గెలుస్తాం కూడా మనకు కొత్త కాదు. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో నాకన్నా మీకే బాగా తెలుసు.